నీలవేణికి ఎక్కువడం ఏంట్రా? రేయ్, నాకు మందు మత్తు ఎక్కువైతే ఆ నీలవేణికి అమాయకత్వం అనే మత్తు ఎక్కువైంది. లేదు 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 లేదు, పగురుబోతుతనం అనే మత్తు ఎక్కువైంది. అది కూడా లేదురా, గడుసుతనం అనే మత్తు ఎక్కువైంది. అది కూడా కాదురా, అమాయకత్వమే కరెక్ట్ అనుకుంటాను. సరేలేరా, తను ఏ మత్తులో ఉంటే ఏంటి, ముందు నువ్వు ఈ మత్తుల నుంచి బయటికి రా, ఇక తాగడం ఆపు. రాయ్, నేనేం తప్పు చేశానురా? నేనే తప్పు ఏ పాపం చేశానురా? భర్తగా అంగీకరించినట్టే అంగీకరించి అసహించుకుంటుందా? భార్యగా దగ్గరైనట్టే అయి నన్ను 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 దూరం పెడుతుందారా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుందిరా. అలాగే నీలవేం చేసిన దానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా తప్పదాగితే తెలుస్తుందా? ఎలా ఎలా తెలుసుకుంటాన్రా? నీలవేణి మనసులోకి తొంగి చూడాలా? నీలవేణి ఆలోచనల్ని చీల్చుకుని చూడాలా? ఎలా చూడాలి? ఎలా తెలుసుకోవాలి? చెప్పు. ఇలాంటి మాటలు చెప్పడం చాలా సులువురా, చేయడమే చాలా కష్టం. అలా కాదురా, ఏదో ఒక మంచి మూమెంట్ చూసుకొని ఒక మాట అడిగి చూడు, అప్పుడు తనే చెప్తుంది. చెప్పే రకమైతే శోభనం గదిలోనే చెప్పేది, తెల్లారాక నా తెల్ల మొహం చూసైనా చెప్పేది, ఆ తర్వాత నా బాధ చూసైనా ఏదో ఒక నిజం కక్కేది. ఏది కక్కలేదంటే ఇక నీలవేణి చెప్పే అవకాశం లేనట్టే. అందరూ ఒకలా ఉండరు కదరా, కొంతమంది మొహం మీదే చెప్పేస్తారు, కొందరు మనసులో దాచుకుంటారు, కొందరు మరీ అడిగితే చెప్తారు. నీలవేణి మూడో రకానికి చెందిన మనిషి అయి ఉండొచ్చు. ఓ 4-5 సార్లు అడిగితే ఖచ్చితంగా చెప్తుందేమని నాకు అనిపిస్తుంది. ఏమోరా, నాకైతే ఆ నమ్మకం లేదు. అయినా నీలవేణికి నేనేం తక్కువ చేశానురా? నాలో సగ భాగం ఇచ్చాను, నా అధికారం తీసుకొచ్చి తన చేతిలో పెట్టాను. తన కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎన్ని చేసినా నీలవేణి మనసు కరగకపోతే నేనేం చేయాలి? నేనేం చేయాలి చెప్పు. ప్లీజ్ రా, ఇక చాలా ఆపు. అమ్మాయిల మనసు కరిగించడానికి కూడా ఏదైనా మిషన్ ఉంటే బాగుండేదిరా. అభిమానం, ప్రేమ అనే ఆయుధాలు సరిపోవడం లేదు.